హలో ఫుడీస్, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. 2 ప్రాబ్లమ్స్ 1 సొల్యూషన్. హెయిర్ ఫాల్ తగ్గడానికి అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి. వెయిట్ లాస్ కోసం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైలీ ఈ షేక్ని అయితే తీసుకోవాలండి. మార్నింగ్ టైంలో డిన్నర్ అయితే బిలో 6 PM తీసుకోవాలి. అండ్ స్లీపింగ్ వచ్చేసి పడుకోవడం 10 కల్లా పడుకోవాలండి. అండ్ ఇక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకండి, హెయిర్ ఫాల్ కోసం మిడిల్లో చెప్తాను. ఇక్కడైతే 1 బౌల్ తీసుకోవాలి. తీసుకొని బాదం అయితే 4 బాదం వేసాను అండ్ 4 కాజు కూడా వేసాను. ఇవైతే సన్ఫ్లవర్ సీడ్స్ అండి. సన్ఫ్లవర్ సీడ్స్ ఒక 1 టేబుల్ స్పూన్ ఫుల్గా తీసుకున్నానండి. ఇలా ఇవి కూడా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్ తీసుకోవాలి. పంప్కిన్ సీడ్స్ కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇలా చూపిస్తున్నాను కదా, ఇవే పంప్కిన్ సీడ్స్. ఇవి కూడా 1 టేబుల్ స్పూన్ ఫుల్గా తీసుకొని యాడ్ చేశానండి. నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ అనేవి హెయిర్ ఫాల్కి యూజ్ అవుతుంది అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ 1 టీ స్పూన్ తీసుకుంటే చాలండి. ఇలా 1 టీ స్పూన్ తీసుకొని యాడ్ చేసుకున్నాను. అండ్ ఇందులోని వాల్నట్స్ కూడా తీసుకోవాలండి. వాల్నట్స్ అనేవి 2 తీసుకుంటే చాలు, చూపిస్తున్నాను కదా ఈ విధంగా తీసుకోవాలి. ఇలాగ యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఒకసారి కలిపేసి, అంటే డస్ట్ ఏమైనా ఉంటుంది కదా, ఒకసారి కడిగేసి వాటర్ అయితే వంపేయాలండి. నెక్స్ట్ హెయిర్ ఫాల్ కోసం చెప్పాను కదా, నేను ట్రై చేశానండి ఈ రెసిపీని. హెయిర్ ఫాల్ కోసం నాకు చాలా బాగా యూజ్ అయింది. ఏం లేదు, హెయిర్ ఫాల్ కోసం అయితే ఖచ్చితంగా 15 డేస్ డైలీ యూజ్ చేయాలండి. ఇక్కడ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, ఇందులోని 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలండి. నువ్వులు మంచి ఐరన్, కాల్షియం ఉంటుంది కదా, చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇవి చియా సీడ్స్ అండి. మొన్న ఆల్రెడీ చూపించాను కదా షార్ట్స్లో, అవే అండి. డస్ట్ అయితే ఏం లేవు. చియా సీడ్స్ కూడా 1 టీ స్పూన్ ఫుల్గా వేసుకోవాలి. వాటర్ ఒక 100 ml తీసుకోవాలి. తీసుకొని ఇవి కూడా యాడ్ చేసేయాలండి. యాడ్ చేసి మూత పెట్టుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. అంటే ఒక నైట్ అంతా ఇలాగ మూత పెట్టేసి వదిలేయాలి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తాను చూడండి ఎంత బాగా సోక్ అయ్యాయో. చూసారు కదండి, చాలా బాగా సోక్ అయ్యాయి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. చాలామంది దగ్గర పోర్టబుల్ మిక్సర్స్ ఉంటాయి కదా, అందులో అయితే వేసేసుకోండి. ఒకసారి ఇలా వేసేసి ఇంకో 100 ml వాటర్ వేసుకోవాలి. అండ్ ఒక యాపిల్ కానీ, లేదు అంటే ఒక హాఫ్ క్యారెట్ ఆర్ హాఫ్ బనానా, ఈ మూడిట్లో ఏదైనా మీ ఇష్టమేనండి. నేనైతే మరి నార్మల్ మిక్సీ కదా, అందుకనే కొంచెం వాటర్ అయితే ఏం వేయకుండా సోక్ చేసిన వాటితోనే ఒకసారి మిక్సీ చేసేసి రిమైనింగ్ 100 ml వాటర్ వేసాను. అండ్ ఇక్కడ యాపిల్ కూడా వేసేసాను. వేసేసి ఇప్పుడు బ్లెండ్ చేశానండి. అంతే అండి, షేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకున్నాను. నేను డేట్స్ ఏం వేయలేదు కదా, అందుకే హనీ ఒక 2 స్పూన్స్ అయితే తీసుకుంటున్నానండి. హనీ కూడా మీ ఆప్షనల్ అండి, కొంచెం టేస్ట్ కోసమనే వేసుకుంటున్నాను, లేదంటే మీ ఇష్టమే. ఇక్కడ జార్లో ఉంది కదండి షేక్, అది వేసేసాను గ్లాస్లోని. ఇలా గ్లాస్లో వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఎందుకంటే కిందన హనీ ఉంది కదా, డేట్స్ అనుకోండి కలిపేసి జ్యూస్ అయిపోతుంది. హనీ కాబట్టి ఒకసారి అంతా కలుపుకోవాలి. అండ్ మిక్సీ జార్లో కొంచెం వాటర్ అయితే వేసి ఇలా కలిపేసి వేసేసుకున్నాను. ఇలా ఒకసారి మొత్తం అంతా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి, అంతే. హెయిర్ ఫాల్ కోసం మార్నింగ్ 7కి షేక్ తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ 1 అవర్ గ్యాప్ తీసుకోవాలండి. కంపల్సరీగా 15 డేస్ డైలీ యూజ్ చేయాలండి. తర్వాత వీక్లీ ట్వైస్ మాత్రం ఈ షేక్ చేసుకోవాలి. రిమైనింగ్ డేస్ ఏబీసీ జ్యూస్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా 15 డేస్లో రిజల్ట్ అనేది వస్తుందండి. ట్రై చేసి కమెంట్ చేయండి.